వెల్కమ్ టు ది అజేయ భారత్. ఈరోజు మీకు ఒక ఇంట్రెస్టింగ్ టాపిక్ చెప్తా. నా వెనకాల ఉన్న సిచ్యువేషన్స్ని, నా వెనకాల ఉన్న పరిస్థితుల్ని గమనించకుండా నేను చెప్పే విషయం పైన ఫోకస్ చేయండి. నిజంగా మీరు ఆశ్చర్యపోతారు. చైనాలో అంతర్గతంగా కొన్ని పరిణామాలు జరుగుతున్నాయి. అవినీతిని ఎలా ఎదుర్కొంటుందో మీరు వింటే నిజంగా ఆశ్చర్యపోతారు. ఇదేం మనకు కొత్త కాదు. చైనాలో జరుగుతున్న ఈ అంతర్గత పరిస్థితులని మన భారతదేశం చాలా క్షుణ్ణంగా పరిశీలిస్తుంది. అసలు ప్రశ్న ఏంటంటే, కేవలం జాగ్రత్తగా గమనించి ఒక నివేదిక తయారు చేయడం సరిపోతుందా, లేక వీటి నుంచి మనం ఇంకేదైనా నేర్చుకోగలమా? ఒక ఉదాహరణ చెప్పాలంటే, చైనాలో ఒక ప్రభుత్వ ఉద్యోగికి లంచం ఇవ్వడం ఎంత కష్టమో మీరు ఊహించగలరా? చైనాలో ఒక ప్రభుత్వ ఉద్యోగి గోల్ఫ్ ఆడితే ఆ కారణంగా అతను ఉద్యోగాన్ని కోల్పోతాడు అని మీకు తెలుసా? అలాగే చైనాలోని ఏదైనా ప్రభుత్వ అధికారి వారి సాంప్రదాయ పద్ధతి అయిన ఫెంగ్ షూయిని అంటే చైనా వాస్తు శాస్త్రాన్ని పాటించడంలో ఏవైనా మార్పులు చేస్తే ఆ మార్పుల కారణంగా కూడా అతను తన ఉద్యోగాన్ని కోల్పోయే ప్రమాదం ఉంది. ఎస్, ఇది నిజం. ఈ రోజుటి కాలంలో చైనాలో జరుగుతున్న ఇటువంటి కార్యక్రమాన్ని అర్థం చేసుకోవడం చాలా అవసరం. చైనాలో 2012 నుండి షీ జిన్పింగ్ పాలన ఒక ప్రత్యేకమైన పద్ధతిలో కొనసాగుతుంది. ఆ ప్రత్యేకత ఏంటంటే, షీ జిన్పింగ్ కి తన పార్టీపై ఉన్న పూర్తి నియంత్రణ, పూర్తి సిద్ధాంతం తనకు కావాలి. అంటే తన పార్టీపై తనకి పూర్తి నియంత్రణ ఉండాలి. తన పార్టీకి ఒక ప్రత్యేకమైన సిద్ధాంతం, ఒక స్పెషల్ సిద్ధాంతం తనకు కావాలి. ఇప్పుడు తన పార్టీ సిద్ధాంతాన్ని పూర్తిగా తన కంట్రోల్లోకి తెచ్చుకోవడానికి ఒక ప్లాన్ వేశారు. అదేంటంటే, ఆయన పార్టీలో ఉన్న సిద్ధాంతాలను ఎవరైతే అనుసరించారో వాళ్ళని మెల్లమెల్లగా ఒక్కొక్కరిని తీసేయడం మొదలుపెట్టారు. మరి ఇది చేయడానికి ఆయన ఫస్ట్ ఏం చేశారు? ఆయన మొదట అవినీతి వ్యతిరేక ప్రచారాన్ని స్టార్ట్ చేశాడు. ఈ అవినీతి వ్యతిరేక ప్రచారం వల్ల షీ జిన్పింగ్ కి చైనాలో మంచి ఆదరణ లభించింది. దానికి కారణం ఏంటంటే, 2012లో షీ జిన్పింగ్ అధికారంలోకి వచ్చినప్పుడు చైనాలో అవినీతి ఎంతగా పెరిగిపోయిందంటే ప్రజలు దాంతో విసిగిపోయి ఉన్నారు. అటువంటి సమయంలో షీ జిన్పింగ్ ఒక రక్షకుడిగా వారి ముందుకొచ్చారు. అప్పుడు ఆ టైంలో ఏం జరిగాయో ఇప్పుడు చైనాలో జరుగుతున్న పరిస్థితులను బట్టి మనం అర్థం చేసుకోవచ్చు. ఆ టైంలో చైనాలో ఏవైతే పరిస్థితులు జరిగాయో మన దగ్గర కూడా అలాగే జరిగాయి. కానీ అక్కడ మార్పు మొదలైంది, మార్పు జరిగిపోయింది. ఇక్కడ మాత్రం అలాగే ఉంది. కానీ చైనాలో మాత్రం పూర్తి డిఫరెంట్ గా ఒక విషయం జరిగింది. చైనాలో జరిగిన అతి ముఖ్యమైన విషయం ఏంటంటే, షీ జిన్పింగ్ అధికారంలోకి రాగానే ఒక కీలకమైన నినాదాన్ని ఇచ్చారు. ఆ నినాదం ఏంటంటే, నేను పులి నుండి ఈగ వరకు ఎవరిని వదిలిపెట్టను. అంటే ఆయన ఎంత పెద్ద స్థాయి వ్యక్తి అయినా, అత్యంత చిన్న స్థాయి వ్యక్తి అయినా, ఎవరైనా సరే అవినీతి జరగడం కానీ లేదంటే లంచం తీసుకోవడం పాల్గొంటే కానీ వారిని వదలకుండా పట్టుకుంటానని ఆయన గట్టి వార్నింగే ఇచ్చారు. అలా ఎవరైతే పట్టుబడతారో వాళ్ళని చట్ట ప్రకారం శిక్షిస్తారు. ఈ అవినీతి వ్యతిరేక ప్రచారం చైనాలో క్రమంగా అమలవుతున్నప్పుడు అప్పట్లో ఒక విషయం చాలా స్పష్టంగా తెలిసింది. అదేంటంటే, ఎవరైతే నేరుగా అవినీతిలో పాల్గొన్నారో వారికి మంత్రి పదవులని అప్పగించలేదు. అది మాత్రమే కాకుండా వారిని ఉద్యోగాల నుంచి తొలగించి వెంటనే జైలుకు పంపించేశారు. చైనాలో ఈ అవినీతి ప్రచారం జరుగుతున్న టైంలోనే ఒక వింతైన విషయం బయటకు వచ్చింది. షీ జిన్పింగ్ చైనాలో అవినీతి వ్యతిరేక ప్రచారాన్ని చాలా డిఫరెంట్ గా నిర్వహించారు, చాలా కొత్తగా నిర్వహించారు. ఈ అవినీతి వ్యతిరేక ప్రచారం చాలా ముఖ్యమైనది, ఎందుకంటే ఇందులో వింతైన పరిస్థితులని మనం చూసాం. అందులో ఒక ఉదాహరణ ఏంటంటే, ఎవరైనా వ్యక్తులు జిమ్ములో గాని గోల్ఫ్ క్లబ్ లో గాని సభ్యత్వాలు తీసుకుంటే అవి కూడా సమస్యగా మారతాయని షీ జిన్పింగ్ గారు భావిస్తారు. మీరు ఇక్కడ గమనించాల్సింది ఏంటంటే, నేను ప్రజలు అని మెన్షన్ చేసినప్పుడు ప్రత్యేకంగా బ్యూరోక్రాట్లు అంటే అధికార యంత్రాంగం, చైనా కమ్యూనిస్ట్ పార్టీతో అనుబంధం ఉన్న రాజకీయ సేవకుల గురించి మాట్లాడుతున్నాను. అంటే మీరు చైనాలో ఏదైనా ప్రభుత్వ సంస్థలో పనిచేస్తూ జిమ్స్ లేదంటే గోల్ఫ్ క్లబ్ వంటి క్లబ్బులకి సభ్యులుగా చేరితే ఆ సభ్యత్వమే మీ ఉద్యోగం పోవడానికి ప్రధాన కారణం కావచ్చు. ఎందుకంటే ఇలాంటి అనధికారిక క్లబ్లకు వెళ్ళడం వల్ల అక్కడ ఒక రకమైన నెట్వర్కింగ్ లేదంటే చర్చలు జరుగుతాయని ఆయన భావిస్తారు. ఇలాంటి క్లబ్బుల్లో కూర్చొని ఒప్పందాలు చేసుకోవడం, అనేక విషయాలపైన చర్చలు జరుపుకోవడం జరుగుతుందని ఆయన నమ్ముతాడు. అక్కడ వీళ్ళంతా ఒక అనధికారిక వాతావరణంలో కలిసి అవినీతికి పాల్పడే పద్ధతులపై వ్యూహాలు రచిస్తారని ఆయన భయపడతాడు. ప్రతి అనధికారిక విషయాన్ని రూట్లతో సహా పెకిలించాలి అని ఆయన భావిస్తాడు. ఇక్కడ రెండో విషయం ఏంటంటే, ఇది చాలా షాకింగ్ విషయమే. ప్రభుత్వంతో సంబంధం ఉన్న లేదంటే ప్రభుత్వ పదవిలో ఉన్న ఏ వ్యక్తి అయినా సరే వారి సాంప్రదాయ వాస్తు శాస్త్రం ప్రకారం ఏవైనా మార్పులు చేసుకుంటే అది కూడా తప్పే అని ఆయన భావిస్తారు. మన దగ్గర వాస్తు పద్ధతులు పాటించడం అంటే చాలా సాంప్రదాయ పద్ధతి, కానీ అక్కడ వాస్తు పాటించడం అంటేనే నేరం.
ఏదో పెద్ద తప్పు చేసినట్టుగా తీసుకెళ్లి జైల్లో వేస్తారు. లైఫ్ లాంగ్ వాళ్ళ ఉద్యోగం కూడా పోతుంది. ఇక్కడ రీసెంట్ గా జరిగిన ఒక ప్రూఫ్ కూడా ఉంది. చైనాకు చెందిన ఒక సీనియర్ ప్రభుత్వ అధికారి తన ఆఫీస్ బయట ఉన్న ఒక వాటర్ ఫౌంటైన్ ని మార్చాలని ప్రయత్నించారు. ఎందుకంటే ఆయన ఒక వాస్తు శాస్త్ర నిపుణుని కలిశాడు. అంటే వాస్తు శాస్త్రాల గురించి చెప్పేవారి దగ్గరికి వెళ్ళి కలిశాడు. ఆయన ఏం చెప్పాడంటే, ఇవన్నీ తీసేస్తే మీ ప్రభుత్వ ఉద్యోగం మెరుగుపడుతుంది, మీ సామర్థ్యం మెరుగుపడుతుందని చెప్పాడు. ఈ విషయం షీ జిన్పింగ్ కార్యాలయానికి తెలియగానే ఆయన ఏదో పెద్ద తప్పు చేస్తున్నట్టుగా ఆయనను తీసుకెళ్లి అక్కడ అప్పచెప్పి ఆయన ఉద్యోగం తీసేసి ఆయన పైన చర్యలు తీసుకోవడం మొదలుపెట్టారు. అయితే అక్కడ ప్రభుత్వ ఉద్యోగి ఏమని చెప్పారంటే, నేను అంధవిశ్వాసాలను నమ్ముతాను, అది నా తప్ప అని ఎదురు నిందించినప్పుడు అతన్ని తీసుకెళ్లి చంపేశారు. దీని తర్వాత షీ జిన్పింగ్ కుటుంబ విలువలకి ఎలాంటి ప్రాముఖ్యత ఇచ్చాడో చూడండి ఒకసారి. షీ జిన్పింగ్ కుటుంబ విలువలకు క్షీణించడం అనే ఒక అంశాన్ని ప్రధాన కారణంగా తీసుకున్నాడు. అంటే కుటుంబంలో ఉండే విలువలు ఎలాంటివో వాటిపైన ప్రాముఖ్యత ఉండాలని, కుటుంబ విలువలు ఎవరైతే పాటించారో వాళ్ళని కూడా ఉద్యోగాల నుంచి తీసేస్తానని చాలా మందిని ఉద్యోగం నుంచి తీసేశారు. అంటే చూడండి, కుటుంబ విలువల్ని ఒక కారణంగా చూపించి ఉద్యోగం నుంచి తీసేయడం ప్రపంచంలో ఇది ఎక్కడ జరగదు, ఒక్క చైనాలో తప్ప. కానీ ఇక్కడ మనం చాలా పెద్ద తప్పుగా అర్థం చేసుకుంటున్నాం. ఇందులో చాలా లోతైన ఉద్దేశం దాగి ఉంది. ఆయన ఉద్దేశం ఏంటంటే, ఒక ప్రభుత్వ ఉద్యోగి తన కుటుంబానికి మంచి కుటుంబ విలువలు అందించకపోతే అటువంటి వ్యక్తి కుటుంబం చివరికి అవినీతి పరులుగా మారుతుందని, ఆ తర్వాత ఆ ఉద్యోగి కూడా అవినీతికి పాల్పడతాడని ఆయన ఉద్దేశం. ఆ అవినీతి కుటుంబం కేవలం ప్రభుత్వ కాంట్రాక్టులోనే అవినీతికి పాల్పడదు, దానికంటే ఎక్కువగా వాళ్ళ మొత్తం సమాజాన్ని, రాజకీయ సిద్ధాంతాన్ని కూడా అవినీతిమయం చేస్తారని ఆయన భావిస్తాడు. అంటే షీ జిన్పింగ్ ఎలాంటి బ్యూరోక్రాటిక్ వర్గాన్ని కోరుకుంటున్నారో ఒక్కసారి ఆలోచించండి. ఇప్పుడు మన భారతదేశ రాజకీయ పరిస్థితుల గురించి వస్తే, మన భారతదేశ రాజకీయ నాయకులు ప్రతిజ్ఞ చేసేటప్పుడు రాజ్యాంగం ప్రకారం పనిచేస్తాం అని ప్రతిజ్ఞ చేస్తారు. అంటే రాజ్యాంగం ప్రకారం దేశాన్ని ముందుకు తీసుకెళ్లడమే ఒక ప్రభుత్వ ఉద్యోగి యొక్క ప్రాథమిక ఉద్దేశంగా భావిస్తారు. కానీ ఉద్యోగంలో చేరగానే వాళ్ళ మొదటి ఆలోచన ఏంటంటే, ఉద్యోగంలో చేరగానే తమ పిల్లలని అమెరికాలోనో లేదంటే వేరే దేశంలో ఎలా సెటిల్ చేయాలి అని ఆలోచిస్తారు. ఎందుకంటే దేశాన్ని నాశనం చేయడంలో వాళ్ళ పాత్ర చాలా ఉందని వారికి కూడా తెలుసు. భారతదేశం, చైనా, ఈ రెండు దేశాల్లో ఆలోచన విధానం ఎంత తేడా ఉందో ఒకసారి చూడండి. దీంతో పాటు షీ జిన్పింగ్ ఎంత కఠినంగా వ్యవహరిస్తారో మీరే అర్థం చేసుకోండి. అక్కడ కొన్ని ప్రైవేట్ కంపెనీల్లో షేర్లు కొన్నారనే కారణం చేత ప్రభుత్వ ఉద్యోగాల నుంచి తొలగించారు. ఇది ఎంత ఆశ్చర్యం చెప్పండి. యాక్చువల్గా చైనాలో ప్రభుత్వ ఉద్యోగులు ప్రైవేట్ ఈక్విటీ కంపెనీలు షేర్లు కొనడంపై నిషేధం కూడా ఉంది. ఆయన ఎందుకు అలా చేయాల్సి వచ్చింది? దీనికి ప్రధాన కారణం ఏంటంటే, దీని వెనుక ఉన్న ప్రధాన సమస్య ఏంటంటే, ఏదైనా ప్రభుత్వ ఉద్యోగి ఒక ప్రైవేట్ కంపెనీలో పెట్టుబడి పెడితే అది సమస్యగా మారుతుందని షీ జిన్పింగ్ భావిస్తారు. అంటే ఒక ప్రభుత్వ ఉద్యోగి షేర్లు కొన్నారంటే అతను తన పదవిని దుర్వినియోగం చేసి ఏదో ఒక ప్రభావాన్ని చూపే ప్రయత్నం చేస్తున్నాడని అర్థం. అలాంటి ప్రభావాన్ని చూపించే ఈ ప్రభుత్వ ఉద్యోగి ఈక్విటీ షేర్లు కొంటున్నాడని ఆయన భయపడతాడు. ఇది ఎంతవరకు కరెక్టో ఎంతవరకు రాంగో తెలియదు, కానీ ఒక ప్రభుత్వ వ్యవస్థలో ఉన్న ఒక అధికారికి ప్రత్యేకమైన అధికార వ్యవస్థ ఉంటుంది అనేది వాస్తవం. ఎందుకంటే ప్రభుత్వ వ్యవస్థలో ఉండే ఆ వ్యక్తులకి ఖచ్చితంగా పలుకుబడి ఉంటుంది. ప్రభుత్వ ఉద్యోగం అనే మాట ఒక శక్తినిస్తుంది. ఒకవేళ మన ఇండియన్స్ ఎవరైనా వాళ్ళు పెట్టిన 4-5 లక్షలు కానీ 50 లక్షల పెట్టుబడితో స్టాక్ మార్కెట్ ని ప్రభావితం చేయగలం అని అనుకుంటే అంతకంటే మూర్ఖత్వం మరొకటి ఉన్నదని నాకు అనిపిస్తుంది. ఎందుకంటే మన దేశంలో ఉండే వ్యక్తుల బ్రెయిన్ చైనాలో ఉండే వ్యక్తుల బ్రెయిన్ ని ఇంకా రీచ్ అవ్వలేదు. ఇలాంటి గొప్ప గొప్ప విషయాన్ని మన వాళ్ళు ఎప్పుడూ అర్థం చేసుకోలేరు. మన దేశంలో స్టాక్ మార్కెట్లని ఏ రాజకీయ నాయకుడు నడుపుతున్నాడో, అది ఏ సిద్ధాంతం ద్వారా నడుస్తుందో అందులో పెట్టుబడి పెట్టేవాడు కూడా సరిగ్గా తెలియదు. కానీ ఇక్కడ అతి ముఖ్యమైన విషయం ఏంటంటే, షీ జిన్పింగ్ ఆలోచన మరియు దాని ఆధారంగా ప్రభుత్వ ఉద్యోగులపై ఆయన తీసుకుంటున్న నిర్ణయాలు, ఈ విషయాలపైన మన దేశం నేర్చుకోవాల్సిన గొప్ప గుణపాఠం ఉంది. దీని తర్వాత ఒకసారి మీరు గెస్ చేయండి, షీ జిన్పింగ్ అక్కడ ఉన్న ప్రభుత్వ ఉద్యోగులని ఏమని విమర్శించి తొలగించాడంటే, ఈ ప్రభుత్వ ఉద్యోగులు మన పార్టీ సిద్ధాంతాన్ని ఇంకా అర్థం చేసుకోలేదు. కొన్ని మౌలిక సదుపాయాల ప్రాజెక్టులు అమలు చేయడం వల్ల దేశంలో అప్పులు పెరిగాయి అని సాకులుగా చూపిస్తాడు ఆయన. ఎస్, ఇది చాలా ఇంపార్టెంట్. ఒక ప్రభుత్వ అధికారిగా మీరు ఏదైనా ప్రాజెక్ట్ ని అమలు చేస్తున్నారంటే ఆ ప్రాజెక్టు అమలు వల్ల ప్రభుత్వ అప్పులు పెరగకూడదు. అంటే ఒక ప్రభుత్వ అధికారికి మన దేశంలో ఉండేంత అకౌంటబిలిటీ ఇప్పటి వరకు ఏ దేశంలో కూడా లేదు. ఇందులో వారి బాధ్యత ఎంత ఉంటుందంటే, వారు మంజూరు చేసే ప్రతి ప్రాజెక్టు వల్ల దేశం అప్పుల్లో కూరుకుపోతుంది. ప్రతిదీ ఆచూతూచి వ్యవహరించాల్సి ఉంటుంది. అలా చేస్తే
మీ ఉద్యోగం పోతుంది. ఎందుకంటే ప్రాజెక్టు మంజూరు చేసినప్పుడు మీరు మీ బాధ్యతని సరిగ్గా నిర్వర్తించలేదు కాబట్టి. అలా చేస్తే ఉద్యోగం పోతుంది. ఇంతకంటే కఠినమైన అకౌంటబిలిటీ ఇంకేదైనా ఉందా చెప్పండి? షీ జిన్పింగ్ తీసుకునే ఈ చర్యలన్నింటినీ చూస్తే మీకేమనిపిస్తుంది? ఇప్పటి భారతదేశం చైనా నుంచి ఏమైనా నేర్చుకోగలదా? మన దేశంలో కూడా అలాంటి పరిస్థితులు రాకుండా ఉండాలంటే మనం ఏం చేయాలి? యాక్చువల్గా మన దేశంలో చైనాలో ఉండే పరిస్థితులు లేకపోయినా చైనాలో నియంతృత్వం ఉంటే మన దేశంలో ప్రజాస్వామ్యం ఉంది. చైనాలో జరుగుతున్న ఈ అవినీతి వ్యతిరేక ప్రచారం వల్ల మన దేశంలో నేర్చుకోవాల్సింది చాలా ఉంది. ఈ విషయంపై మీరేమంటారు? మీ ఒపీనియన్ ఏంటో కామెంట్లో తెలియజేయండి. ఒపీనియన్ ఏదైనా సరే స్వీకరిస్తాను. దేశ గౌరవాన్ని ప్రపంచ దేశాల్లో ముందుకు తీసుకెళ్లాలంటే ముందు మన దేశ గౌరవం ఏంటో మన దేశ ప్రజలు తెలుసుకోవాలి. దేశానికి సంబంధించి ఇలాంటి మరెన్నో వీడియోలు పెట్టగానే మీ ఇంటి గడప వరకు చేరాలి అంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. జై